ప్రభువాని కలువరి త్యాగము చూపెనేని పరిపూర్ణతను నాలో సత్క్రియలు ప్రారంభించిన ప్రభువాని కలువరి త్యాగము చూపెనేని పరిపూర్ణతను నాలో సత్క్రియలు ప్రారంభించిన అల్పము వేగము నీవైతివే ప్రభువాని కలువరి త్యాగము. నిజసిందమా ప్రభువునందు ఆనందిద్దాం. ప్రాకారములని ప్రఖ్యాతియే నాకు పుణ్యములని తెలిపి నిరక్షణయే ప్రాకారములని ప్రఖ్యాతియే నాకు పుణ్యములని తెలిపి లోకములో నుండి నన్ను వేరు చేసినది నీ దయా సంకల్పమే. లోకములో నుండి నన్ను వేరు చేసినది నీ దయా సంకల్పమే. కలువరి త్యాగము చూపెనేని పరిపూర్ణతను నాలో సత్క్రియలు ప్రారంభించిన అల్పము వేగము నీవైతివే ప్రభువాని కలువరి త్యాగము చూపెనేని పరిపూర్ణతను. దేవుడు ఆనందిస్తూ చప్పట్లు కొడుతూ దేవుడు నామని గణపరుద్దాం. Rejoice in the Lord. Praise God. నన్ను మార్చుటకే పరిశుద్ధాత్మను నాకు సరితే జీవము వెలుగుగా నన్ను మార్చుటకే పరిశుద్ధాత్మను నాకు సరితే శాశ్వత రాజ్యముపై నన్ను నియమించినది నీ అనాది సంకల్పమే. శాశ్వత రాజ్యముపై నన్ను నియమించినది నీ అనాది సంకల్పమే. కలువరి త్యాగము చూపెనేని పరిపూర్ణతను నాలో సత్క్రియలు ప్రారంభించిన వేగము నీవైతివే ప్రభువాని కలువరి త్యాగము చూపెనేని పరిపూర్ణతను. స్తోత్రం. దేవుని నామమునకు ఘనత మహిమ ప్రభావములు చెల్లునుగాక.
మార్చుటకి శ్రమలలో నీ కృప నిండుగా నిలిచితివి. సంపూర్ణునిగా నన్ను మార్చుటకి శ్రమలలో నీ కృప నిండుగా నిలిచితివి. పరిపూర్ణ శాంతితో నన్ను కాచుటయే నీ నిత్య సంకల్పమే. పరిపూర్ణ శాంతితో నన్ను కాచుటయే నీ నిత్య సంకల్పమే. కలువరి త్యాగము చూపెలేని పరిపూర్ణతను నాలో సత్క్రియలు ప్రారంభించిన వేగము నీవైతివే ప్రభువాని. కలువరి త్యాగము చూపెలేని పరిపూర్ణతను నాలో సత్క్రియలు ప్రారంభించిన మేఘము నీవైతివే ప్రభువాని. కలువరి త్యాగము చూపెలేని పరిపూర్ణతను నాలో సత్క్రియలు ప్రారంభించిన మేఘము నీవైతివే ప్రభువాని. కలువరి త్యాగము చూపెలేని పరిపూర్ణతను. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. స్తోత్రం. దేవుని ఉన్నత నామములో పిల్లలు బాగా అల్లరి చేస్తున్నారు. దేవుని ఘనమైన నామములో వాక్యం కొరకై సిద్ధపడదాం. మొదటగా ఈనాటి వాక్య భాగం బైబిల్ పట్టణం జాన్ చాప్టర్ 8, యోహాను సువార్త 8వ అధ్యాయము 31వ వాక్యం నుంచి 38వ వాక్యం వరకు మరి రాణి చదువుతుంది. యోహాను సువార్త 8వ అధ్యాయం 31వ వాక్యం నుంచి 38వ వాక్యం వరకు. రెండుమా. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన దేవా, అయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఇదిగో నాయన తండ్రి, నాయన సాయంకాలం సమయంలో ప్రభా నేను ఆరాధించుటకు, స్తుతించుటకు, నేను ప్రార్థించుటకు దేవా ఇచ్చిన చక్కని సమయాన్ని బట్టయా నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఇదిగో నాయన జ్ఞానం లేని దాని ప్రభా, ఎందుకు పనికి మాలిన దాని ప్రభా, నాయన ఈ లోకంలో త్రోసివేయబడినాను ప్రభా. అయినప్పటికీ నాయన నువ్వు ఏర్పరచుకున్న దేవా నీ స్తోత్రాలు ప్రభా. ఇదిగో నాయన వాక్యం చదువుచుండగా ప్రభా, అయ్యా నా జ్ఞానము దయచేయండి ప్రభా. నాయన ఏ రీతిగా చదవాలో ప్రభా తెలివిని జ్ఞానమును దయచేయమని అడుగుచున్నాను ప్రభా. అయ్యా నాలో ఇంకా ప్రభా ఆశ దయచేయమని అడుగుచున్నాను ప్రభా. నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. అయా వచ్చిన వారిని దీవించండి ప్రభా. రాలేకున్న ప్రతి ఒక్క బిడ్డను ప్రభా సకాలంలో మీరు నడిపించమని అయ్యా ఈ కొద్ది ప్రార్థన యేసయ్య పరిశుద్ధ నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. యోహాను సువార్త 8వ అధ్యాయం 31 నుంచి చదువుకుందాం. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులయుండి సత్యమును గ్రహించెదరు.
అప్పుడు సత్యం మిమ్మను స్వతంత్రులుగా చేయునని చెప్పగా వారు, మేము అబ్రహాము సంతానము, మేము ఎన్నడూనూ ఎవనికి దాసులమై ఉండలేదే, మీరు స్వతంత్రులుగా చేయుదురని మీ ఎలా చెప్తున్నావని ఆయనతో అనిరి. అందుకు యేసు, పాపం చేయి ప్రతివాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దాసుడు ఎల్లప్పుడూ ఇంటిలో నివాసం చేయడు, కుమారుడు ఎల్లప్పుడూ నివాసం చేయును. కుమారుడు మిమ్మను స్వతంత్రులుగా చేసిన ఎడల మీరు నిజముగా స్వతంత్రులై ఉందురు. మీరు అబ్రహాము సంతానమని నాకు తెలియను, అయినను మీలో నా వాక్యమునకు చోటు లేదు గనుక నన్ను వెతుకుచున్నారు. నేను నా తండ్రి యొద్ద సూచించిన సంగతులే బోధించుచున్నాను. ఆ ప్రకారం మీరు మీ తండ్రి యొద్ద వినిన వాటినే జరిగించుతున్నారని మీ వారితో చెప్పాను. దేవుడి వాక్యాన్ని దీవించునుగాక. చక్కగా బైబిల్ పఠనం చేసినటువంటి సహోదరి రాణిని దేవుడు బాగుగా దీవించుగాక. వాక్య భాగం కొరకై సిద్ధపడదాము. మరి సమయమందు ఈనాటి శిలువ ధ్యానములలో మనకు వాక్య భాగం అందించుటకై మన సంఘ సహోదరి మరి నయోమి, పులివేముల నయోమి రోజు వర్తమానం అందించుటకై మరి సిద్ధపరచబడి ఉండగా ప్రార్థన చేసుకొని సమయాన్ని దేవుని మాటలను అందించుటకై బిడ్డను దేవుడు బక్కగా అభిషేకించుగాక. మహోన్నతుడా, మీకు స్తోత్రాలు. మీ పక్షం నిలబడిపోతున్నటువంటి నీ బిడ్డను మీరు నూరంతలుగా అభిషేకించండి. బిడ్డతో మాట్లాడే ప్రతి మాట ప్రభువా మీకు అంగీకారముగాను, వింటున్న బిడ్డలకు ప్రయోజనకరముగాను, దీవెనకరముగా ఉంటకు కృప చూపమని యేసయ్య ఘనమైన నామములో అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. సమయం ఇచ్చినటువంటి ఆత్మీయ తండ్రికి కూడా నా వందనాలు. శిలువ ధ్యానములలో 29వ రోజున దేవుని సన్నిధిలోకి చేరి ఆయన శ్రమను జ్ఞాపకం చేసుకున్నట్టుకై ఈ దినము దేవుడు మనకిచ్చినటువంటి ఆయుష్ను బట్టి, ఆరోగ్యమును బట్టి, మన పని బాటల్లో దేవుడు చూపిన కృపను బట్టి దేవాతి దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈ దినమున దేవుడు నాతో మాట్లాడినటువంటి మాటను సంఘంతో పంచుకున్నట్టుకై దేవుడు ఇచ్చినటువంటి జ్ఞానం ద్వారాగా మీకు బోధిస్తుండగా మీరందరూ విని దేవుని యందు భయభక్తులు కలిగి శ్రద్ధగా విని హృదయపూర్వకమైనటువంటి ఆనందముతో ఆత్మతో పోషించబడాలని ఆశపడుచున్నాను. ఈ దినమున చిన్ని ప్రార్థన చేసుకొని ప్రారంభించుకుందాం. పరిశుద్ధుడా, నీకు వందనాలు. ఆశ్చర్యకరుడా, నీకు స్తోత్రం. ఆకాశం నుండి భూమికి మా యొద్దకు వచ్చిన దేవా, నీకు వందనాలు. నశించిపోతున్న మమ్మల్ని నీ రీతిగా ఏర్పరచుకొని నీ సన్నిధానంలో పనికిరానటువంటి పాత్రనమై ఉన్నప్పటికీ తండ్రి నాయనా, మమ్మల్ని పనికొచ్చే పాత్రలుగా నీ సన్నిధానంలో నిలవబెట్టుకొని మాతో మాట్లాడుతున్నందుకే స్తోత్రాలు. నీ ఆత్మను నాలో ఉంచి నా నోటికి మీరు ఊరగా ఉండి ఆత్మతో సత్యంతో నాతో మాట్లాడమని ప్రార్థిస్తూ యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. ఈ దినమున నా అంశం ఏంటంటే పాపిని రక్షించుట. ఏంటిది? పాపిని రక్షించుట. లూకా సువార్త 15వ అధ్యాయము 1వ వచనం. లూకా సువార్త 15వ అధ్యాయము 1వ వచనం. ఒకప్పుడు సమస్తమైన సుంకరులను పాపులను ఆయన బోధ వినుటకు ఆయన యొద్దకు వచ్చుచుండగా పరిసయ్యులను శాస్త్రులను అది చూచి ఇతడు పాపులను చేర్చుకొని వారితో కూడా భోజనము చేయుచున్నాడని చాలా సనుగుకొన్నది. చాలమ్మా. అయితే ఒకప్పుడు యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చి ఉన్నాడు కదా. యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. ఆయన వచ్చట ద్వారాగానే మనం ఇక్కడ చేర్చబడి ఉన్నాం.
అయితే యేసు ప్రభువు ఒక దినమున ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన మత్తయి సువార్త మొదలుకొని ఈ ప్రాంతాలన్నీ తిరుగుతూ వచ్చాడనమాట. ఒక గ్రామంలోకి వచ్చిన తర్వాత యేసు ప్రభువు కొంతమందిని సమకూర్చుకొని వారితో మాట్లాడుతూ ఉన్నాడు. ఒకప్పుడు సమస్తమైన సుంకరులను పాపులను ఆయన బోధ వినుటకు ఆయన దగ్గరికి వచ్చుచుండగా, ఎవరెవరంట? సుంకరులను పాపులను. యేసయ్య దగ్గరికి ఎవరు వచ్చారు? సుంకరులను పాపులను ఆయన దగ్గరకు వచ్చి, పరిసయ్యులను శాస్త్రులను అది చూచి ఇతడు పాపులను చేర్చుకొని వారితో కూడా భోజనము చేయుచున్నాడని చాలా సనుగుకొనిరి. అయితే యేసు ప్రభువుని ఎవరు చేర్చుకున్నాడు? పాపులను చేర్చుకున్నాడు. అయితే యేసు ప్రభువు పాపులను చేర్చుకొని వారితో కలిసి భోజనము చేస్తున్నాడంట. ఎవరితోటి? పాపులతోటి. యేసు ప్రభు ఎవరితో భోజనం చేశాడు? పాపులతోటి. ప్రతి ఒక్కరూ మన నోటి ద్వారాగా పాపులము అని ఒప్పుకోవాలి. యేసు ప్రభువు ఒకప్పుడు వచ్చి ఇప్పటికి కూడా మనల్ని ప్రేమిస్తూనే ఉన్నాడు. పాపంలో నింపబడిన మన జీవితాన్ని ఆయన ఈ లోకానికి వచ్చి మన పాపాన్ని కొట్టివేయబడుటకు ఈ లోకానికి వచ్చినాడు. అయితే ఒక దినమున యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చి కొంతమంది పరిసయ్యులతోనూ శాస్త్రులతోనూ సుంకరులతో పాపులను కలుపుకొని కూర్చొని మాట్లాడుతూ ఉన్నాడంట. అయితే ఈ సుంకరులు పాపులు కూర్చొని భోజనం చేస్తూ ఉన్నప్పుడు కొంతమంది వీరిని చూసి సనుగుకున్నారంట. ఎవరెవరిని? సుంకరులని పాపులను చూసి పరిసయ్యులను శాస్త్రులు ఏం చేశారు? సనుగుకున్నారు. ఎవరిని చూసి? పాపులను చూసి. పాపులను చూసి సనుగుకున్నారు. ఎవరు సనుగుకున్నారు? వాళ్ళు కూడా మనుషులే. కానీ ఒక పాపపు జీవితంలో నింపబడినటువంటి మనలాంటి పాపులతో ఎవరు కూర్చొని భోజనం చేస్తున్నారు? పాపము లేనటువంటి పరిశుద్ధుడు. ఎవరు? పాపము లేనటువంటి పరిశుద్ధుడు మనతో కలిసి భోజనం చేయుటకు కూర్చున్నాడంట. అంటే ఇక్కడ ఎవరిని ప్రేమిస్తున్నాడు దేవుడు? ఎవరిని ప్రేమిస్తున్నాడు? పాపులను ప్రేమిస్తున్నాడు. అయితే ఆ పాపులను ప్రేమిస్తూ వారితో కలిసి భోజనం చేస్తుండగా వీరు చూసి ఏం చేశారు? సనుగుతూ ఉన్నారంట. ఈయన పాపులతో కలిసి భోజనం చేయుచున్నాడు, ఈయన పరిశుద్ధుడు కదా, ఈయన నీతిమంతుడు కదా, ఈయన పాపులతో ఎందుకు కూర్చొని భోజనం చేస్తున్నాడు అని సనుగుకుంటున్నారంట. ఏం చేస్తున్నారు? సనుగుకుంటున్నారు. అయితే కిందకు వచ్చి చూస్తే అందుకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పను. మనము ఒక పాపము చేసేటువంటి వ్యక్తితో మాట్లాడుతూ ఉన్నప్పుడు మన ఎదుటి వ్యక్తి మనము నీతిమంతులము అని హెచ్చించుకుంటాడు కదా. మనము ఒక వ్యక్తి పాపం చేస్తూ ఉన్నప్పుడు అందరికీ పాపిని ప్రేమించే మనసు ఉండదు. అందరికీ పాపులను ప్రేమించే మనసు ఉంటుందా? ఉండదు. పాపిని ప్రేమించే మనసు ఉండదు. అది యేసుక్రీస్తును కలిగినటువంటి వ్యక్తికి మాత్రమే ఆ ప్రేమ ఉంటది. ఎందుకంటే ఈ లోకంలో పాపానికి ఎక్కువ చోటిస్తారు. సాతాను యొక్క లోకం కదా. ఆకాశమందలి దురాత్మ సమూహాలతో మనము పోరాడుచున్నాము గనుక ఈ పోరాటంలో పాపం అనేది చీకటి ఎక్కువగా ఉంటది. దానికి ఇది సమయము, దాని రాజ్యము ఇది. ఈ లోకంలో చీకటిలో ఆ పాపంలో ఉన్నప్పుడు మనము దాన్ని ప్రేమించటము అది అందరి విషయంలో దేవుడు జరిగించేది. అయితే ఆ పాపము నుంచి విడిపించబడాలి, అది పాపము అని తెలుసుకోవాలంటే మన పాపాన్ని ముందు మనము గుర్తు చేసుకోవాలి. మనము ఎదుటి వ్యక్తి పాపాన్ని గుర్తు చేసేటప్పుడు మన పాపం మనకి గుర్తొచ్చిద్దా? రాదు. ఎందుకంటే మన కన్నులతో వాళ్ళ పాపాన్ని మనము చూస్తున్నాం, కానీ మన పాపాన్ని వేరే వాళ్ళు చూస్తారు. కాబట్టి ఒకప్పుడు యేసు ప్రభు వచ్చి ఆయన పరిశుద్ధుడు, పాపం లేనివాడు కదా. యేసయ్య పాపం చేశాడా? తల్లి గర్భంలో నుండి కూడా అతను పాపంతో రాలా, పరిశుద్ధాత్మతో ఈ లోకానికి వచ్చిన్నాడు. అయితే అటువంటి పరిశుద్ధుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువు సుంకరులతోనూ పాపులతోనూ కూర్చొని భోజనానికి కూర్చున్నప్పుడు కొంతమంది పరిసయ్యులు శాస్త్రులు దేవుణ్ణి ఎరుగని వారు ఉంటారు కదా. ఈయన ఏంది పరిశుద్ధుడై ఆయన పాపం లేనివాడు పాపులతో కూర్చోవటం ఏంది, భోజనానికి వాళ్ళతో కలిసి భోజనం చేయటం ఏంటి అని చెప్పి సనుగుకున్నారంట. ఈ దినాల్లో పాపిని ప్రేమిస్తూ వారితో కలిసి మాట్లాడుతుంటే నిజంగానే సనుగుకుంటున్నారు కదా. నిజంగానే సనుగుకుంటున్నారు. ఎందుకు సనుగుకుంటున్నారు? ఈమె కూడా పాపం చేస్తూ వారి మధ్యన మధ్యవర్తిగా ఉన్నదేమో, అందుకే ఈమె ఆమెని
ప్రేమిస్తుంది. కానీ దేవుడు ఏం చేశాడు? ఇక్కడ పాపులతో కలిసి భోజనం చేశాడు. అటువంటి ధన్యత అందరికీ ఉంటుందా? ప్రభువుని నమ్ముకున్న బిడ్డలకి మాత్రమే ఉంటది. అయితే వారు సనుగుకుంటూ ఉన్నప్పుడు యేసు ప్రభువు ఆ పరిసయ్యులతో శాస్త్రులతో ఒక మాట చెప్తాడు. చూడండి, అందుకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. మీలో ఏ మనుషునికైనను 100 గొర్రెలు కలిగి ఉండగా వాటిలో ఒకటి తప్పిపోయిన ఎడల అతడు 99 అడవిలో విడిచిపెట్టి తప్పిపోయినది దొరుకు వరకు దానిని వెదక వెళ్ళడా కదా. మరి వీరందరూ 99 మంది నీతిమంతులే కదా. మరి 99 మంది ఉన్నప్పుడు యేసు ప్రభు ఒక్కరి కోసము వెదకడానికి వెళ్ళాడంట. అయితే మనుషులను వెదకుటకు యేసు ప్రభు వచ్చాడు. కానీ మనుషులకి అర్థమయ్యే రీతిగా యేసు ప్రభు గొర్రెల రూపంలో చెప్తూ ఉన్నాడు. ఇదిగో ఒక మనుషుడికి 100 గొర్రెలు ఉన్నప్పటికీ ఆ గొర్రెలో ఒక గొర్రె తప్పిపోతే ఆ గొర్రె కోసం వెతుకుతాడా? వెతకడా? ఖచ్చితంగా వెతుకుతాడు. అయితే ఆ గొర్రె కోసం ఎందుకు వెతకాలి? గొర్రె కోసము అతను 100 మందికి కాపరిగా ఉన్నాడు కదా. 100 మంది గొర్రెలు ఇతని మీద నమ్మకంగా అతని దగ్గర విడిచిపెట్టి వెళ్ళారు. అయితే 100 మందిలో ఒకటి తప్పిపోతే దేవుడి ఆ యజమానుడికి లెక్క చెప్పాలి కదా. నేను నీకు 100 గొర్రెలను అప్పగించున్నాను, 99 నా దగ్గరికి వచ్చిన్నాయి, ఒక గొర్రె ఎటు వెళ్ళిందని తన గొర్రెల కాపరికి లెక్క చెప్పాలి కదా. అందుకని చెప్పి 99 గొర్రెలు ఉన్నప్పటికీ వాటిని విడిచిపెట్టి ఒక్క గొర్రె కోసము ఆ యొక్క గొర్రెల కాపరి వెదకటానికి వెళ్ళాడంట. అయితే అది దొరకినప్పుడు సంతోషముతో దానిని తన భుజములో వేసుకొని ఇంటికి వచ్చి తన స్నేహితులను పొరుగు వారిని పిలిచి, మీరు నాతో కూడా సంతోషించుడి. ఈ దినమున తప్పిపోయిన బిడ్డల కోసము, తప్పిపోయినటువంటి పాపము కోసము, మనలో ఉన్న పాపం కోసము, మనలో ఉన్నటువంటి ప్రతి విధమైన దుష్కార్యము కోసం మనుషుడు తొందరపడుతున్నాడు. కానీ మనలో ఉన్నటువంటి ఈ పాపాన్ని విడిచిపెట్టుటకు మనుషుడు దేవుని యొద్దకు రాలేకపోతున్నాడు. ఎందుకంటే 99 నీతిమంతులను దేవుడు ఎందుకు వదులుకోవాలి కదా. ఈ 99 మంది నీతిమంతులు కదా, వీరు దేవుణ్ణి ఎరిగిన వారు. కానీ వీరిని ఎందుకు వదిలిపెట్టాలి? యేసు ప్రభు ఆ గొర్రెల్ని ఎందుకు విడిచిపెట్టాలి? యేసు ప్రభువు కూడా ఈ గొర్రెల రూపంగా ఏం చెప్తున్నాడంటే 99 నీతిమంతుల కంటే ఒక పాపి రక్షించబడుట మేలు. ఆ వచనంలో కింద చదువుకుంటే అదే మాట ఉంటది. 99 నీతిమంతుల కంటే ఒక పాపిని రక్షించబడుట మేలు అన్నాడు. ఒక పాపి విషయమే ఆ పాపియే రక్షించబడాలి అని దేవునికి 99ని ఎందుకు విడిచిపెట్టాలనిపించింది? వీరు మారు మనసు లేనటువంటి నీతిమంతులు. ఎవరు? ఈ 99 మారు మనసు లేనటువంటి నీతిమంతులు. యేసు ప్రభువుకి ఏం కావాలి? ఈ లోకంలో ఉన్న చీకటిని, పాపమును, వీటన్నిటిని విడిచిపెట్టి మారు మనసు పొంది ఆయన కుమారుడుగా, ఆయన కుమార్తెగా అనిపించుకొనుటయే మారు మనసు రక్షణ కదా. మరి ఈ 99 నీతిమంతులు యేసు ప్రభు ఎందుకు విడిచిపెట్టాడంటే ఈ 99కి మారు మనసు లేదు, కానీ క్రియలు ఉన్నాయి. మంచి పనులు చేస్తారు, ప్రార్థనకి వస్తారు, వాక్యము చదువుతారు, పాటలు పాడతాడు, ఎన్నో సహాయాలు, ఎన్నెన్నో మేళ్ళు, ఎన్నెన్నో ఉపకారాలు. అంటే నేను చేసే అటువంటి ప్రేమ, నేను చేసేటువంటి ఆ ఉన్నతమైనటువంటి సహాయము ఎవరు చేయకూడదు అనేటువంటి అత్యాశతో ఏం చేస్తారు? వాళ్ళు సహాయము చేస్తుంటారు. ఆ 99 మందిలో ఉన్నటువంటి లక్షణాలన్నీ ఇవే. కానీ వీరికి ఏమి లేదంట? మారు మనసు అనేది లేదు, పాపం అనేది తొలగించబడల, చీకటి అనేది తొలగించబడల. ఈ 99 నీతిమంతులను దేవుడు ఏం చేశాడు? విడిచిపెట్టాడు. నిజంగా ఈ దినాల్లో మన జీవితంలో కూడా ప్రార్థనకు వస్తున్నాం, కానీ ఫలితం అనేది ఉందా? మన జీవితాల్లో లేదు. కృతజ్ఞత లేనివాడు నా వాడు కాదు అంటాడు దేవుడు. ఇప్పుడు ఒక మనిషికి మనము మేలు చేశాము అంటే ఆ మనిషి గుర్తు పెట్టుకోకపోతే ఏమంటాం? నేను ఎంత మేలు చేసినా కూడా ఆ మనిషి నన్ను గుర్తు పెట్టుకోలేదు అంటాం కదా. ఎందుకంటే ఇది మానవులో ఉన్నటువంటి సహజమైనటువంటి ఆలోచన, దేవుడు నిర్ణయించినటువంటి ఆలోచన. ఎందుకంటే మనము తల్లి గర్భం నుంచే పాపం నుండి వచ్చిన వరము కాబట్టి. అయితే ఈ 99 మారు మనసు లేనటువంటి వ్యక్తులను దేవుడు ఏం చేశాడు? పక్కకు తోసేశాడు. ఈ గొర్రెల కాపరి 99ని అడవిలో విడిచిపెట్టాడు కదా. ఈ విడిచిపెట్టినటువంటి ఈ గొర్రెల కాపరి మరి తప్పిపోయిన గొర్రె కోసం ఎందుకు వెతుకుతున్నాడు?
యేసు ప్రభు 2025 సంవత్సరాల క్రిందటే ఈ లోకానికి వచ్చి పరలోక రాజ్యంలో తండ్రి యొక్క ఆజ్ఞ తీసుకొని ఆ తండ్రి యొక్క ఆలోచన నెరవేర్చడం కోసమై తండ్రిని విడిచిపెట్టి ఆ పరలోక రాజ్యం నుంచి భూమికి ఆ తప్పిపోయినటువంటి వ్యక్తి కోసం యేసు ప్రభు ఈ లోకానికి వచ్చిన్నాడు. ఈ లోకానికి ఆ పాపిని రక్షించుటకు వచ్చినటువంటి యేసు ప్రభు ఈ 40 దినాలు ఏం చేశాడు? శ్రమపడ్డాడు కదా. 40 దినాలు శ్రమపడిన తర్వాత ఆయన యేసు అని తెలుసుకొని ఇతను అనేక విధాలుగా నిందించటము, దూషించటం, ఎన్నో విధాలుగా అతన్ని సిలువ వేస్తూ వచ్చారు. అయితే ఈ పాపులతో కలిసి కూర్చున్నాడు అని చెప్పి పరిసయ్యులు శాస్త్రులు సనుగుకుంటున్నారు అని చెప్పి యేసు ప్రభు ఈ ఉపమానం అనేది చెప్తూ ఉన్నాడు. అయితే ఈ గొర్రెలు అనేటువంటి ఉపమానము కూడా దేవునికి సంబంధించింది. అయితే ఈ 99 నీతిమంతులను దేవుడు పక్కన పెట్టేసిండు కదా. మన జీవితంలో కూడా అటువంటి ఈ లోకంలో పేరు ప్రఖ్యాతుల కోసమే ఈ 99 నీతిమంతులు సహాయాలు చేస్తూ నీతిమంతులుగా ఎంచబడి ఉన్నారు. అయితే మన జీవితంలో పేరు ప్రఖ్యాతుల కోసం ఇటువంటి నీతి అవసరము లేదు. కానీ ప్రభు వచ్చి రాకడ సమీపించింది కనుక మారు మనసు పొంది సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించమన్నాడు. మనము యేసు ప్రభువుకి ఈ లోకంలో బ్రతికినంత కాలం ఏమి సాధించాలంటే ఒక పాపిని రక్షించుట. ఏమి కావాలి? ఒక పాపిని రక్షించుట. నీతిమంతులను రక్షించుటకు దేవుడు ఈ లోకానికి రాలా. నీతిమంతులకు దేవుడు అవసరమా? వారికి అన్ని తెలుసు కదా. నీతిమంతులకి అన్ని తెలిసినప్పుడు దేవుడు ఎందుకు అవసరము? ఏమీ అవసరం లేదు. నేను నీతిమంతుని అని చెప్పుకోవటానికి మనకు అర్హత ఉందా? మనం ఎక్కడ నీతిమంతులం? మనం నీతిమంతులమా? మనము ఉదయమున లేచి సాయంత్రం వరకు మన పరిస్థితి ఎలా ఉంటుందో మనకే తెలియదు. సమయమును బట్టి అనుకూలంగా నడుచుకోవడానికి కూడా మన పరిస్థితి మనకి తెలియదు. ప్రతిదీ దేవుని చిత్తంలో జరిగితేనే అది మనకి తెలిసింది. అయితే ఈ 99 నీతిమంతులను పక్కన పెట్టేసి మారు మనసు లేనటువంటి 99 నీతిమంతులను పక్కకు తోసేసి ఆ తప్పిపోయినటువంటి కుమారుడి కోసం, కుమార్తె కోసం ఈ లోకంలో నేను తప్పిపోయి ఉన్నాను, నేను పాపము చేసి ఉన్నాను, నేను అందరి ఎదుట నేను పాపాన్ని ఒప్పుకోలేక పోతున్నాను, అందుకని చెప్పు దేవుడు ఏమంటాడు తెలుసా? తలుపు వేసుకొని రహస్యంగా నీ తండ్రి యొద్దకు వెళ్ళి మొరపెట్టమంటాడు. పాపి యొక్క పశ్చాత్తాపం ఎలా ఉంటది? రహస్యంగా ఉంటది కదా. ఈ 99 నీతిమంతులు చేసే కార్యాలను బట్టి దేవుడు పరలోక రాజ్యంలో చేర్చుకోవాలి కదా. కానీ వీళ్ళందరినీ ఏం చేశాడు? విడిచి పక్కన పెట్టేశాడు. అయితే ఈ దినమున యేసు దేవుని యొక్క సన్నిధిలో కానీ మన గృహంలో కానీ మనం ఎక్కడ ఉన్నప్పటికీ నేను కూర్చున్నటయో లేచుటయో అన్నీ యెహోవా వశమై ఉన్నాయని దావీదు చెప్తాడు. అయితే ఆ దావీదులాగా మనము ఎక్కడ ఏ ప్రాంతంలో ఉన్నప్పటికీ మన జీవితంలో పాపము ఉన్నది, ఈ పాపాన్ని నా నుంచి తొలగించాయని ఎంతమంది అయితే వారి హృదయాలతో ప్రార్థన చేస్తూ ఉన్నారో దేవుడు ఖచ్చితంగా ఈ దినమున మీ యొక్క ప్రార్థన ఆలకిస్తున్నాడు. ఎందుకంటే ఒక పాపి ఏం చేస్తుంది తెలుసా? దేవునికి భయపడుతుంది కదా. ఒక పాపి ఏం చేస్తుంది? దేవునికి భయపడుతుంది. ఒక నీతిమంతుడు ఏం చేస్తాడు తెలుసా? నాకు అన్నీ తెలుసులే. ఏం చేస్తాడు? నాకు అన్నీ తెలుసు, ఇదిగో ఈ దినమున ఈ కార్యక్రమం ఉంది, ఇదిగో నేను ముందు వెళ్ళాలి, ఇది చెయ్యాలి అని నీతిమంతుడు ఎందుకంటే రోజు వస్తుంటాడు కదా, ఆ నీతిమంతునికి అన్నీ తెలుసు. పాపి ఏం చేస్తుంది తెలుసా? నేను ఒక పాపిని. ఎప్పుడైతే తన్ను తాను తగ్గించుకొని తన జీవితంలో నాలో ఈ నలుసు ఉంది, ఈ నలుసు నాలో ఉంది, ఈ పాపము నాలో ఉందని తెలుసుకొని తన్ను తాను తగ్గించుకొని నేను పాపిని, యేసయ్య సన్నిధికి వెళ్ళుటకు కూడా నేను అర్హత లేనటువంటి వాడను, ఈ పాపము చేసి నేను దేవుని సన్నిధికి ఎలా వెళ్ళను అని చెప్పి ఎవరైతే పశ్చాత్తాపడుతూ వారి హృదయంలో దేవునితో వ్యాకులపడుతూ దేవునితో మాట్లాడుతూ దేవుణ్ణి అడుగుతూ ఉన్నారో వారి జీవితంలో దేవుడు ఈ దినమున మాట్లాడుతున్నాడు. ఎందుకంటే నేను నీతిమంతులను రక్షించుటకు ఈ లోకానికి నేను రాలేదు, పాపిని ప్రేమించుటకై, పాపిని రక్షించుటకై నా రక్తాన్ని చిందించి వారి పాపములు కడిగివేసి నా రాజ్యంలోకి వారిని చేర్చుకొనుటకు నేను ఈ లోకానికి వచ్చి ఉన్నాడు అని చెప్తూ ఉన్నాడు. కాబట్టి ఈ దినమున ఎంతమంది అయితే దేవుని సన్నిధిలో చేరి మీ పాపముల నిమిత్తమై దేవుని సన్నిధిలో అడుగుతూ పశ్చాత్తాపంతో కన్నీరు విడిచి దేవుని సన్నిధిలో అడుగుతూ ఉన్నారో హృదయపూర్వకంగా దేవుడు ఈ దినమున వారితో మాట్లాడుతూ ఉన్నాడు. నేను పాపిని అని దేవుని ఎడల మీరు ఒప్పుకున్నప్పుడు మీరు వర్ధిల్లుతారు. అయితే ఆ పాపము నుంచి ఒకవేళ తెలుసుకొని దేవునిలోకి వచ్చి
మరలా తిరిగి పడిపోతే కూడా దేవుడు చెప్తూ ఉన్నాడు. చూడండి, యాకోబు పత్రిక, మనము పాపము చేసి మరలా రక్షించబడి దేవుని యొద్ద దేవుని సన్నిధానంలో అన్ని విధాలుగా పరిచర్య చేస్తూ కూడా ఒకవేళ ఆ మార్గం నుంచి మనం తప్పిపోయి ఉంటే దేవుడు చెప్తున్నాడు. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 19వ వచనము నేను చదువుతాను. నా సహోదరులారా, మీలో ఎవడైనను సత్యము నుండి తొలగిపోయినప్పుడు మరి ఒకడు అతనిని సత్యమునకు మళ్లించిన ఎడల పాపిని వాని తప్పు మార్గము నుండి మళ్లించువాడు మరణము నుండి ఒక ఆత్మను రక్షించి అనేక పాపములను కప్పివేయునని తాను తెలుసుకున్నవాళ్ళను. కానీ ఒక పాపి తప్పిపోయి ఉంటే ఆ పాపి దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్నారా? ఈ రోజుల్లో మాట్లాడుతున్నారా? మాట్లాడట్లా. ఒక పాపి సత్యం నుంచి, ఇదిగో ఈ లోకంతో స్నేహం చేస్తూ ఈ లోకంలో జీవిస్తూ అన్ని పాపములు విడిచిపెట్టి దేవుని తెలుసుకొని కొన్ని దినాలుగా దేవుని మందిరానికి నడిచి ఒకవేళ చెడు స్నేహాలకు చెడు బానిసత్వానికి అలవాటు పడి మళ్ళీ లోకంలో కలిసిపోయిన వారిని ఏం చేయమంటున్నాడు దేవుడు? వారి యొద్దకు వెళ్ళి, నా సహోదరులారా, మీలో ఎవడైనను సత్యం నుండి తొలగిపోయినప్పుడు మరి ఒకడు అతనిని సత్యమునకు మళ్లించినప్పుడు ఆ పాపి తప్పు మార్గంలో ఉన్నదని తెలుసుకొని అతని యొద్దకు వెళ్ళి మాట్లాడితే అతన్ని మరలా సత్యంలోకి నడిపిస్తేనంట పరలోక రాజ్యంలో ఒక ఆత్మను రక్షించినట్టు అన్నాడు. మరి అటువంటి ప్రార్థన, అటువంటి దేవుని మాటలు మనం ఎవరితోనైనా చెప్తూ ఉన్నామా? చెప్పటం లేదు. ఎందుకంటే ఖచ్చితంగా చెప్పాలి. ఎందుకంటే దేవుని రాకడ సమీపించి ఉన్నది. దేవుని రాకడ సమీపించకపోతే మన కళ్ళ ముందు జరుగుతున్న పరిస్థితులు అనేకములు ఉన్నాయి. కానీ ఆ పరిస్థితులన్నిటిని ఒకసారి తిరిగి జ్ఞాపకం చేసుకుంటే ఇదిగో ఈ యాకోబు పత్రిక 5వ అధ్యాయం 19వ వచనంలో జరిగినటువంటి ఈ సంభాషణ అంతటిని మనము హెచ్చరిస్తూ వస్తాం. అయితే సత్యం నుంచి తప్పిపోయి మరలా తిరిగి సత్యంలోకి నడిపించబడినటువంటి వ్యక్తి విషయమై పరలోక రాజ్యంలో దేవుడు సంతోషిస్తూ ఉంటాడంట. కానీ ఇక్కడ దేవుడు ఏం చేశాడు? తప్పిపోయిన వారిని మరలా దేవుని యొద్దకు చేర్చాడు కదా. 99 నీతిమంతుల కంటే ఒక పాపి రక్షించబడుట మేలు. 99 గొర్రెలు తప్పిపోయినప్పుడు ఒక గొర్రె కోసము ఆ యొక్క కాపరి వెళ్ళి వెతుకుతూ ఉన్నాడు. అయితే యేసు ప్రభువు కూడా ఈ లోకంలో నా సత్యమును విని నన్ను గ్రహించుకొని ఒకవేళ తిరిగి పాపములో పడిపోయి ఉంటే మరలా నా స్వరూపను మీరు ధరించుకొని నా ఆత్మను మీలో ఉంచి ఆ యొక్క సత్యములో నుంచి తొలగిపోయినటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి మీరు మాట్లాడి, యేసు ప్రభువు ఉన్నాడు, ఆయన ప్రేమిస్తాడు, ఆయన క్షమిస్తాడు, రక్షిస్తాడు అని తనకి మళ్ళా ఈ యొక్క సత్యమైనటువంటి వాక్యాన్ని బోధించి తిరిగి దేవుని సన్నిధిలోకి నడిపిస్తేనంట ఆ పాపి విషయమే దేవుడు ఏం చేస్తున్నాడు? పరలోక రాజ్యంలో సంతోషిస్తూ ఉన్నాడు. కాబట్టి ఇద్దరు వ్యక్తులను చూపిస్తాను. సుంకరి తెలుసు కదా మీకు, పరిసయుడి సుంకరు గురించి. వీరిలో పేరు ప్రఖ్యాతుల కోసము ఒకరున్నారు, తగ్గించుకొని ఒకరు ఉన్నారు కదా. వీరి రెండు జీవితాలు మీకు ముందుగానే తెలుసు. అయితే వీరు పేరు ప్రఖ్యాతుల కోసం ఒకరు ఉన్నప్పటికీ ఒకరు తగ్గించుకొని ఉన్నారు. ఒక ఆయన ఏమంటాడు? యేసయ్యా, నేను వారమునకు 3 సార్లు ఉపవాసం ఉంటానంటాడు. ఎన్నిసార్లు? వారానికి 3 సార్లు ఉపవాసం ఉంటాను. ఆ సుంకరు వల్ల నేను ఉండకుండా నీ సన్నిధులు నన్ను జ్ఞాపకం చేసుకోయా. మనం ఎవరండి ఇతర వ్యక్తుల మీద మనము ఏలెత్తి చూపడానికి? ఇప్పుడు పరిసయుడు ఎవరు? సుంకరుని చూపించడానికి. ఆ సుంకరు వలె నన్ను ఉంచనందుకు నీకు వందనాలు అంటాడు. అది తప్పు కదా. కానీ సుంకరి ఏం చేస్తున్నాడు తెలుసా? ఆ పాపి ఏం చేస్తున్నాడు తెలుసా? సుంకరి దేవుని మందిరమునకు దూరంగా కూర్చొని ఆకాశం వైపు ఏం చేశాడు? ఒకసారి నండి, అయిపోయింది. దేవుని మందిరముకు ఆకాశం వైపు చేతులెచ్చి నేను పాపిని ఏమంటున్నాడు? నేను పాపిని. మరి ఆ ప్రార్థన జీవితం మనలో ఉందా? ఆకాశం వైపు చేతులెత్తి దేవుని సన్నిధానంలో నేను పాపిని ప్రభువా, నన్ను కరుణించయ్యా అని చెప్పి ఒక్కసారి దేవుని సన్నిధానంలో కన్నీరు విడిచారా? నేను పాపినయ్యా, నన్ను క్షమించయ్యా, నా పాపాలు క్షమించయ్యా. కానీ ఇక్కడ ఏం జరిగింది? తగ్గింపు. ఏం చేశాడు? తగ్గించుకున్నాడు. దేవుని దగ్గర మనము ఆర్డర్ వేయకూడదండి. దేవుని దగ్గర మనము ఎలా ఉండాలి? తగ్గించుకోవాలి, దీనత్వంతో ఉండాలి, దీన స్థితిలో ఉండాలి. మన పరిస్థితి ఎలాంటిది? ఒక క్షణము దేవుడు కన్ను మూస్తే మనకేమైద్దో మనకి తెలియదు కదా. మన జీవితము
అలాంటిది ఈ సుంకరి ఏం చేశాడు? పాపినైన నన్ను కరుణించు, ఆకాశం వైపు కన్నులెత్తుటకు కూడా నేను యోగ్యత లేనటువంటి వాడను ప్రభువా, నన్ను క్షమించయ్య అన్నాడు. మరి ఈనాడు తప్పిపోయి దేవుని సన్నిధికి రాలేక నేను పాపిని అని ఎవరి నోటి ద్వారా అయితే ఒప్పుకుంటారో, యేసు ప్రభు ఈ శ్రమ దినాల్లో మన కోసమే వచ్చాడు. ఆ పాపిని రక్షించట కోసమే ఈ శ్రమ పొంది ఉన్నాడు. ఆ పాపిని పరలోక రాజ్యంలో జ్ఞాపకం చేసుకున్నట్టుకే ఆ పాపి కోసమే దేవుడి లోకానికి వచ్చి ఉన్నాడు. ఎవరైతే ఈ దినమున దేవుని ఎరిగి కూడా లోకంలో సంచరిస్తూ లోకాశల వైపు, లోకంలో ప్రేమల వైపు, లోకంలో ఉన్నటువంటి అసత్యాల వైపు, అసమాధానాల వైపు, కల్మషలు, క్రోధములు, కక్షలు, ఈర్ష్యలు, పగలు, వీటన్నిటి విషయమే దేవునికి దూరం అయితే దయచేసి వినండి. ఎందుకంటే హెబ్రీ పత్రిక ద్వారాగా యాకోబు భక్తుడు తెలియజేస్తున్నాడు, మీరు సత్యం నుంచి తొలగిపోయిన ఎడల మరలా మిమ్మల్ని సత్యంలోకి నడిపించుటకై దేవుడు ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. ఆయన ద్వారాగా ఈ లోకంలో బోధిస్తున్నటువంటి సేవకుల ద్వారాగా ఎన్నో మాటలు వినిపిస్తున్నాడు. ఆ మాటలు వినినప్పుడు ఆ పాపికి ఆ యొక్క తప్పిపోయినటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఈ వాక్యాలన్నీ మాట్లాడితే తిరిగి మరలా మనము ఆ యొక్క సత్యం నుంచి తొలగిపోయించబడినటువంటి ఆ వ్యక్తిని దేవుని యొద్దకు చేర్చినట్టు, ఆ దేవుని యొద్దకు చేర్చినప్పుడు ఆ యేసు ప్రభు కలువరిగిరిలో ఆ యొక్క పరలోక రాజ్యంలో ఏం చేస్తున్నాడు? ఆ పాపి విషయమై సంతోషపడుతూ ఉన్నాడు. ప్రతిరోజు దేవునికి మనము సిలువ వేస్తూ ఉన్నాం. 2025 సంవత్సరాల క్రిందట జరిగిన సిలువ కాకుండా ప్రతిరోజు కూడా మన నోటి మాట ద్వారాగా, చూపు ద్వారాగా, ఆలోచన ద్వారాగా, మన క్రియల ద్వారాగా, మనము నడిచే నడక ద్వారాగా ఎప్పుడు తొట్టిల్లతమో మనకు తెలియదు. కానీ ప్రతిరోజు దేవునికి సిలువ వేస్తూనే ఉన్నాను. చూడు, మన అరచేతుల్లో నేను నిన్ను చెక్కి ఉన్నాను అంటుండే ప్రభు. మరి మనం ఆయన అరచేతుల్లో మనం చెక్కి ఉన్నప్పుడు మనము దేవునికి సిలువ వేసినట్టే కదా ప్రతిరోజు కదా. కాబట్టి ఈ దినమున ఈ వాక్యం ద్వారా వింటున్న ప్రతి ఒక్కరూ గమనించండి, యేసు ప్రభువు 99 నీతిమంతులను ప్రేమించటంలా. ఎందుకంటే వారిలో మారు మనసు లేదు. మారు మనసుందా? లేదు. ఆ 99 నీతిమంతులలో మారు మనసు లేదు. తన్ను తాను హెచ్చించుకుంటున్నారు ఆ 99 మంది. అయితే తప్పిపోయినటువంటి ఒక్క పాపి విషయమే అతనిని ఆ పాపి విషయంలో, ఆ పాపంలో ఎంతమంది అయితే దుఃఖించుచు తన హృదయంలో వ్యాకుల పడుతూ ధైర్యము చాలక దేవుని సన్నిధికి రావాలని పశ్చాత్తాపడుతూ వారి హృదయంలో ఎంతగానో దుఃఖించుచున్నటువంటి బిడ్డల కోసము, ఆ తప్పిపోయినటువంటి ఆ పాపి కోసం దేవుడి లోకానికి వచ్చి ఉన్నాడు. అయితే ఆ దేవుడి లోకానికి వచ్చి ఉన్నాడని తెలుసుకొని ఇక నుంచి అయినా సరే దేవుని సన్నిధికి రావటానికి ధైర్యంగా ముందుకు రావాలి. ఎందుకంటే నీ ప్రార్థన నేను విని ఉన్నాను, నీ మనవి నేను ఆలకించి ఉన్నాను. మన కన్నీటి చుక్క ప్రతిదీ వ్యర్థంగా పోకుండా, లోకంలో కలిసిపోకుండా మనము దేవుని సన్నిధానంలో ఎక్కడ ఒక్కరు ఇద్దరు ముగ్గురు కూడి నా నామాన్ని స్తుతిస్తారో వారి మధ్యలో నేను ఉంటానని చెప్పిండు కదా దేవుడు. ఎక్కడైతే మనం దేవుని సన్నిధిలో తండ్రి ఇదిగో ఈ దినమున నేను పాపము చేసి ఉన్నాను, నా తల్లి గర్భములో భూమి మీద పడిన వెంటనే నేను ఈ పాపాన్ని చేసి ఉన్నానయ్యా, తెలిసి తెలియక నేను పాపము చేసి ఉన్నాను, నన్ను క్షమించయ్యా. మన నోటి ద్వారాగా ముందు క్షమాపణ అనేది రావాలి. అయితే క్షమించయ్యా, నా పాపాలు క్షమించయ్యా, నీ సన్నిధికి నన్ను నడిపించయ్యా. ఫస్ట్ మనం ఏం చేయాలి? నీ సన్నిధిలో వాడుకో అయ్యా అని మనము ప్రార్థన చేయకూడదు. ఏం చేయాలి? నీ సన్నిధిలో నన్ను వాడుకోయ్యా. మనం వాడబడాలంటే మనలో ఏముండాలి? పరిశుద్ధాత్మ ఉండాలి, పరిశుద్ధత ఉండాలి. పాపము నుంచి తప్పుపోయి తిరిగి మరలా దేవుని సన్నిధికి రావాలి. ఆ పాపం అనేది నీటి అనేటువంటి బాప్టిసం ద్వారా కడుగుబడి దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు మన పాపాలన్నీ దేవుడు కడిగి వేసిన తర్వాత దేవుడు మనల్ని ఏం చేస్తాడు? ఆయన సన్నిధానంలో వాడుకుంటాడు. కాబట్టి ఈ దినమున ఆ 99 నీతిమంతుల కంటే దేవుడు ఒక పాపిని రక్షించుటకై ఈ దినమున దేవుడు మనతో మాట్లాడిన మాటలను బట్టి దేవునికి స్తోత్రం. అయితే ఈ పాపం విషయంలో ఎంతమంది బిడ్డలైతే దుఃఖిస్తున్నారో దేవుడు ఖచ్చితంగా మీ యందు ఉన్నాడు, దేవుడు ఆలకిస్తున్నాడు. ఇక నుంచి అయినా తెలుసుకొని, ప్రభువా మొదట నా పాపాలు, మనం ఎప్పుడైతే మోకరించి మన పడకలకు వెళ్ళేటప్పుడు కానీ, మనం దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు కానీ మోకరించి ప్రార్థన చేసేటప్పుడు, తండ్రి ఈ దినమున నేను చేసిన పాపాలు క్షమించు, నా కోసం తప్పిపోయిన నా జీవితం కోసం ఈ లోకానికి వచ్చి ఉన్నావయ్యా అని చెప్పి దేవుని సన్నిధానంలో ప్రార్థన చేసేవారిగా ఉండాలి. అయితే ఈ ప్రార్థన చేసిన వెంటనే దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు. దీనత్వంతో, తగ్గింపుతో సుంకరిలాగా మనము ప్రార్థన చేయాలి. కాబట్టి దేవుడు ఈ దినమున ఈ పాపి విషయమై ఈ లోకానికి వచ్చిన్నాడు నేను నమ్ముతూ ఉంటుండగా దేవుడు ఈ మాటల ద్వారాగా నాతో మాట్లాడిన మాటలను బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తే కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఆమేన్.
మంచిది. చాలా ఉన్నతమైనటువంటి ఉపదేశమును మనము ఈరోజు విన్నాము. సువార్త, దేవుని యొక్క ఆకాంక్ష, దేవుడు మన నుంచి ఏమి ఆశిస్తున్నాడు, దేవుని పిల్లలుగా మనం ఎలా ఉంటున్నాం, అనేక మార్లు మనము వింటున్నటువంటి సంగతులే. అయినప్పటికీ మన జీవితాల్లో మార్పు లేని విధాలు. ఒకసారి నిజంగా ఆలోచిస్తే, మనపూర్వకం ఒకసారి ఆలోచిస్తే, దేవుడు వెతకింది ఎవరిని? తప్పిపోయిన ఒక గొర్రెన, సమీపంలో ఉన్న 99 గొర్రెలను ఆలోచించినప్పుడు ఆ మాటకు ఒక చిన్న ఉపమానం ఏంటంటే, మనం గ్రహించవలసింది ఏంటంటే, తప్పిపోయిన గొర్రె అంటే ఎవరు? దేవుని సన్నిధికి నడవని పిల్లలు. రక్షింపబడిన 99 గొర్రెలు అనగా దేవుని సన్నిధిలో ఆయన రక్షణలో ఉన్నటువంటి బిడ్డలు. గొర్రెలకు సాదృశ్యము ఆయన పిల్లలు. చాలామంది దీన్ని వ్యంగ్యంగా మాట్లాడుతుంటారు, అన్నులైన కొంతమంది. మనొక స్త్రీని కూడా చూశాను, ఎవరో ఒక ఆవిడ అదేదో ఒక మాట చూసి ఆ మాటను పట్టుకుని ఆమె మాట్లాడుతుంది, ఏదేదో మాట్లాడేస్తుంది, పిచ్చి మాటలన్నీ. వాళ్ళు గొర్రెలంట, ఏంటి దీంట్లో రాసింది అని ఆమె దేని గురించి మాట్లాడిందంటే పరమగీతముల గురించి మాట్లాడింది. పరమగీతంలో ఉన్న కొన్ని మాటలను తీసుకొని, ఇలాంటి మాటలు ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉంటాయా, ఇలాంటి మేము చదవాలా, అది ఇదని ఆమె కొన్ని ప్రశ్నలు వేయటాన్ని నేను నిన్న మొన్న ఎప్పుడో చూశాను. తప్పులేదు ఆమె అలా మాట్లాడడం, ఎందుకంటే అంతరార్థం తెలియదు కనుక, ఆ అధ్యాయంలో ఉన్నటువంటి మర్మం ఏంటో తెలియదు కనుక. పరమగీతములు చాలామంది సేవకులు కూడా తప్పుగా బోధిస్తున్నారు. అది కూడా ఈ అన్యుల యొక్క మాటలకు నిదర్శనం. కారణం ఏంటంటే, పరమగీతములు అనేది సొలొమోను గారు తన ప్రియురాలైనటువంటి సులమితిని వర్ణిస్తూ, ఆమె ఆయనను వర్ణిస్తూ వారి ప్రేమను వెల్లడి చేసిందే పరమగీతాలు, అంతే. అది వేరే వేరే దానికి మనము వేరే వేరే అర్థాలు తీసుకొని బైబిల్ను తప్పు పట్టకూడదు. అలాగే కొన్ని కొన్ని సందర్భాలు, కొన్ని ఆ మర్మాలు, ఇప్పుడు ఇక్కడ చెప్పబడిన చదవబడిన మంచి ఉపదేశం ఏంటంటే, గొర్రెలు, తప్పిపోయిన గొర్రెలు, రక్షింపబడిన 99 గొర్రెలు, మరి రక్షణ లేని ఒక్క గొర్రె, షెపర్డ్. ఈ గొర్రెకు ఉన్నటువంటి లక్షణాలు ఏంటంటే, క్రైస్తవులు అనబడినటువంటి దేవుని పిల్లలు, వారిలో తప్పిపోయిన వారు. చూడండి, దేవుని సన్నిధిలో ఉన్న మనందరికంటే కూడా బయట ఉన్న ఒక్క వ్యక్తి రక్షిస్తే చాలు అనేది దేవుని యొక్క ఆకాంక్ష. దేవుడు కోరుకుంటుంది. సువార్త ప్రకటన చేయమని చెప్తుంది కూడా ఆ మాటే. ఈ గ్రంథం అంతా చెప్తుంది ఆ ఒక్క మాటే. తెలుసుకున్నవాడు ఎలాగో దేవుని సన్నిధిలో ఉంటాడు, తెలియకుండా బయట ఉంటాడే, ఆ ఒక్కడు లోపలికి వచ్చినా కూడా దేవుడు దాన్ని ఇష్టపడుతున్నాడు. గనుక నా ప్రియ దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, చక్కగా ఉన్నతమైన ఉపదేశాన్ని, మంచి సువార్తను ప్రకటించడానికి సహోదరికి మంచి జ్ఞానమును, మంచి నడిపింపును, మంచి ధైర్యమును ఇచ్చిన విధానాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ, మరి ఇంకా ఉన్నతముగా ఇంకా అనేక మంది లేవనెత్తబడాలి, అనేక మంది చెప్పేవారుగా ఉండాలి, అనేక మంది ఆలకించేవారుగా ఉండాలి. సంఘములో ఉన్న ప్రతి యవనులు చదవగలిగిన, మరి దేవుణ్ణి తమ సొంత రక్షకునిగా అంగీకరించిన, మరి అనేక సంవత్సరాలుగా దేవుని మాటలు వింటున్నటువంటి ప్రతి ఒక్కరికి ఈ సిలువ ధ్యానములు అనేవి ఒక మంచి ప్లాట్ఫామ్. మనలో ఉన్నటువంటి ఆత్మీయ స్థితిని సమాజానికి తెలియజేసేటువంటి ఒక మంచి సమయం కనుక దేవుడు అట్టి కృపలో సహోదరు నయమికి ఇచ్చినటువంటి మంచి జ్ఞానాన్ని బట్టి దేవుడిని స్థుతిస్తూ ఇంకా బలముగా వాడబొట్టకు కృపనిచ్చునుగాక ప్రార్థన చేసుకొని ఈనాటి ఈ సిలువ ధ్యానమును ముగించుకుందాము. మన కొరకు అల్పాహారము సిద్ధపరిచిన కుటుంబము బోధాల యేసురత్నం
రాణి వారి కుటుంబం నుంచి మనకు అందించబడింది. దేవుడు వారి కుటుంబాన్ని కూడా నిండారుగా దీవించులాగున వర్తమానం అందించిన బిడ్డను ఆ మాదిరిగా అల్పాహారం సిద్ధపరిచిన కుటుంబం కొరకై చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా జీవగలిగిన తండ్రి, నీ ఉన్నతమైన ప్రశస్తమైన నామాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలయ్యా. నీవెంతైనా నమ్మదగిన దేవుడవు. నీ మాటలు ప్రభువా అల్పులైన వారు గ్రహింపలేక, మర్మాలను శోధించలేక, లోతైనటువంటి మాటలను గ్రహింపలేక, అనేకమైనటువంటి పదార్థాలను తీయకుండా తండ్రి మీరు రాసిన ప్రతి మాటను గ్రహించుటకు ప్రతి బిడ్డకునైనట్టు మనస్సును దయచేయండి. ఇదో నీ పక్షం నిలబడి ఆయన వర్తమానం ఉంచినటువంటి నీ కుమార్తెను మీరు జ్ఞాపకం చేసుకోండి. సోదరికి మంచి జ్ఞానమును ఇంకా అద్భుతంగా వాడబడి కావలసిన కృపను అభిషేకమును దయచి మాదిరిగి నాటి ఈ నాయన శిలువ ధ్యానంలో అల్పాహారం సిద్ధపరిచిన కుటుంబాన్ని కూడా నీ కృపలో జ్ఞాపకం చేసుకో. చేరి వచ్చిన సంఘమును బట్టి నేను ఇంతవరకు ఈ పరిచర్య అంతట్లో ప్రయాసపడిన ప్రతి బిడ్డను బట్టి నీ కృపలో జ్ఞాపకం చేసుకొని నేను ఇదిగో ఉన్నతమైన ఉపదేశమును ఇంకా బలముగా అనేక మంది విరివిగా వాడబట్టుకును దీని గురించి ప్రకటించుటకు కావలసిన కృప నిమ్మని యేసయ్య ఘనమైన నామములో ప్రార్థించి మనవులన్నీ అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.